బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని బెంగళూరు సిపి దయానంద్ చెప్పారు. ఒక యాక్టర్ మాత్రమే ఉన్నారని సిపి దయానంద్ అన్నారు. పక్కా సమాచారంతో ఈ రేవ్ పార్టీపై దాడి చేశామని బెంగళూరు సిపి దయానంద్ చెప్పారు. పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నామని, ఎండిఎంఏ పిల్స్ని, కొకైన్ని, హైడ్రో గాంజాని సీజ్ చేశామని చెప్పారు సిపి. పార్టీలో 100 మంది వరకు పాల్గొన్నారని, 5గురిని అరెస్ట్ చేశామని బెంగళూరు సిపి దయానంద్ చెప్పారు. అందరి బ్లడ్ శాంపిల్స్ సేకరించామని, శాంపిల్స్ వచ్చాక చర్యలు తీసుకుంటామని సిపి దయానంద్ అన్నారు. On the night of 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmer on the outskirts of Bangalore City, somewhere in Electronic City area, and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search, several drugs and narcotic substances have been seized from the place. Drugs like cocaine, MDMA pistols, and hydro ganja, these kind of things have been seized from the spot. Already collected the blood samples, and we are awaiting the result of the blood sample result. Many were from the outside, and some were locals also were involved in the party. One actress is said to be there. సిపి ప్రెస్ మీట్కి సంబంధించిన పూర్తి సారాంశాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఇంకా ఏమేమి చెప్తున్నారు సిపి? బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద రేవ్ పార్టీ పైన స్పందించారు. ఆయన చాలా అఫీషియల్ గా చెప్తున్నారు. ఈ పార్టీ దాదాపు 36 గంటల పాటు నడిచింది. 150 మందికి పైగా ఈ పార్టీలో పాల్గొన్నారు. 5గురిని అరెస్ట్ చేశాం. నిన్ననే ఈ విషయాన్ని మనం చెప్పాం. 5గురు అరెస్ట్ చేసినట్టుగా అఫీషియల్ గా బెంగళూరు సిపి ప్రకటించారు. అందరూ బ్లడ్ శాంపిల్ సేకరించాం. ఈ పార్టీకి చాలా పెద్ద ఎత్తున ఏదైతే స్పెక్యులేషన్స్ నడిచాయో, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు కావచ్చు, ఆయన పాస్పోర్ట్ దొరికిందంటూ ఏవైతే పెద్ద ఎత్తున ఫొటోస్, విజువల్స్ బయటకు వచ్చాయో, అయితే ఆ పార్టీకి సంబంధించి వచ్చిన వ్యక్తుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు లేరు అనేది స్పష్టంగా బెంగళూరు సిపి చెప్తున్నారు. దాంతో పాటుగా 2 నటులు మాత్రమే ఉన్నారు. నటి హేమతో పాటుగా మరొక అశురాయ్, వీళ్ళిద్దరూ ఈ పార్టీకి అటెండ్ అయినట్టుగా చెప్తున్నారు. వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించినట్టుగా బెంగళూరు పోలీసులు చెప్పారు. దాదాపు ఈ మొత్తం ఎవరైతే పార్టీకి అటెండ్ అయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తాం. వాళ్ళ శాంపిల్స్ అన్ని కూడా సేకరించాం. ఎవరైతే మాకు అనుమానం వచ్చిన వ్యక్తులకు సంబంధించినటువంటి డ్రగ్స్ తీసుకున్నట్టుగా అనుమానం ఉందో వాళ్ళందరినీ కూడా శాంపిల్స్ తీసుకున్నాం. డ్రగ్స్ టెస్ట్ చేస్తున్నాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ పార్టీని ఆర్గనైజ్ చేసినటువంటి వాసు బర్త్డేకి సంబంధించినటువంటి వ్యవహారంలో డ్రగ్స్ పెడ్డర్లు వచ్చి అక్కడ పెద్ద ఎత్తున డ్రై గాంజాతో పాటుగా దాంతో పాటు ఈ ఏవైతే కొకైన్ తో పాటు ఎండిఎంఏకి సంబంధించినటువంటి డ్రగ్స్, ఈ 3 రకాల డ్రగ్స్ దొరికినట్టుగా సీజ్ చేసినట్టుగా కూడా బెంగళూరు సిపి చెప్తున్నారు. ఓవరాల్ గా మాత్రం 2 నటులు ఉన్నట్టుగా అయితే సిపి కన్ఫ్యూజ్ చేశారు. ఏ రాజకీయ నాయకుడికి ఈ పార్టీతో సంబంధం లేదు. ఆ స్టిక్కర్, ఆ పాస్పోర్ట్ ఏ రకంగా వచ్చిందనేది వెరిఫై చేస్తామని మాత్రం బెంగళూరు సిపి చెప్తున్నారు. రైట్ విజయ్.